ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. టెండర్ వాళ్ళకి ఏదైతే ఉన్నదో ప్యాడీ మిల్లర్ల దగ్గర లేదు అని చెప్పేసి ఒక అపవాదం మా దగ్గరికి వచ్చింది. దాంట్లో డిస్ట్రిక్ట్లు మెయింటైన్ చేయకుండా కానీ అన్ని డిస్ట్రిక్ట్లు వచ్చినట్టే లెక్క. మా దగ్గర ఉన్న ప్యాడీకి మేము టెండర్ వాళ్ళకి లారీలు పెట్టేసినట్టయితే మా దగ్గర వాళ్ళ క్వాంటిటీ ఎత్తేందుకు మేము తయారున్నాము. గత 100 రోజుల నుంచి మేము ఒక 50 సార్లు మా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ గారిని కానీ డిఎస్ఓ గారిని కానీ డిఎంఏ గారిని కానీ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు కూడా రోజు టెండర్ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా, లారీలు దొరకలేమని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్పేసి కూర్చుంటున్నారు. లారీలు దొరకకపోయినట్టయితే ఇట్లా వ్యాగిలు పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేమైనా చేసుకోవాలి. వాళ్ళు టెండర్ అనేది లిఫ్ట్ చేసే బాధ్యత వాళ్ళకి అక్కడ కండిషన్లో పెట్టిండు, అది వాళ్ళ బాధ్యత. మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా మిల్లలో ఉన్న 1,75,000 టన్నులు టెండర్లో ఏదైతే ఉన్నదో ఆ 1,70,000 టన్నులను మా దగ్గరికి వెళ్ళి తీసేసినట్టయితే మళ్ళీ వచ్చే ప్యాడీనైనా దించుకోవచ్చు. లేకపోతే మా సొంత వ్యాపారం చేసుకునేది ఉన్నట్టయితే మా సొంత వ్యాపారం చేసుకునేందుకు ప్యాడీ కొనుక్కొని పెట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగాలు లేవు. ఒకటి ఏంది ఫైనల్ గా మన దగ్గర లేదు అని చెప్పేసి అపవాదం ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ చేసిలో టెండర్ వాళ్ళు, అది మాత్రం వాస్తవం కాదు. 100% మా దగ్గర లోడ్ చేసినందుకు తయారున్నారు. మొత్తం 89 మిల్లలో 89 మిల్లకు టెండర్లు అది ప్యాడీ అలాట్ చేసిండు. ఆ 89 మంది టెండర్ల ప్యాడీ ఇచ్చేందుకు మొత్తం మంది తయారున్నారు. రెండవది, ఇప్పుడు మనకు ఎఫ్సీఐకి ఏదైతే డెలివరీ చేయాలని చెప్పేసి ఉన్నదో ఆ డెలివరీ చేసినందుకు మాకు గోడౌన్లు ప్రొవైడ్ చేయమని చెప్పేసి పత్రికాముఖంగా అధికారులను కోరుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేసేసి అంటే తెలుసా, ఓపీఎంఎస్లు ఎంట్రీ చేసేసి జెమ్ అని చెప్పేసి ఒకటి యాప్ తెచ్చేసేసి దాంట్లో మనం మిల్లర్ బుక్ చేసుకుంటేనే అక్కడ బెడ్ దొరుకుతుంది. బెడ్ దొరికితేనే మనం లారీ పంపాలి. ఆ లారీ పంపినప్పుడు అక్కడ లారీ అక్కడ దిగుతుంది. ఇప్పుడు 12 రోజుల నుంచి వెయిటింగ్ లిస్ట్ అనేది, 20 రోజుల నుంచి వెయిటింగ్ లిస్ట్ అనేది వస్తున్నది మిల్లర్ జెమ్లో బుక్ చేసుకుంటుంటే. ఇప్పుడు 20 రోజుల నుంచి మనకు వాళ్ళు బెడ్ అలాట్ చేయకపోయినట్టయితే రేపు మనం ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకుంటాం? లక్షల టన్నులు మా దగ్గర తీసుకొని ఇటు ఎఫ్సీఐ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంటే కానీ ప్రైవేట్ గోడౌన్స్ తీసుకోవాలి. దాంట్లో ప్రైవేట్ గోడౌన్స్లలో మాకు అది బెడ్స్ అంటే జాగ్రత్త చూపెట్టుకుంటూ అలర్ట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.